గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మీ ఇంట్లో అందరి దేవుళ్ళ ఫోటోలు ఉన్నాయి, కానీ దక్షిణామూర్తి స్వామి వారి ఫోటో ఉందా? చాలామంది లేదనే చెప్తారు. ఈ సంవత్సరం జూలై 29న గురు పౌర్ణమి ఉంది. మీ ఇంట్లో దక్షిణామూర్తి స్వామి వారి ఫోటో లేకపోతే ఈ రోజే తప్పకుండా తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే ఈ ప్రపంచానికి ఆది గురువు దక్షిణామూర్తి స్వామినే. ఆయన ఇచ్చేది డబ్బు కాదు, డబ్బుతో కూడా కొనలేని జ్ఞానం. ఆ జ్ఞానమే మనిషిని గొప్పవాణ్ణి చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రపంచంలో ఎవరైనా చదువు నేర్చుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, సంగీతం, నాట్యం, వేదాలు ఏ విద్య అయినా సరే నేర్చుకోవాలన్నా గురువు అవసరం. మరి ఆ గురువులందరికీ గురువు ఎవరు? ఆయనే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అంటే వేరే దేవుడు కాదు, ఆ పరమశివుడే గురువుగా దర్శనమిచ్చిన దివ్య స్వరూపం. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను. బ్రహ్మదేవుని మానసపుత్రులు సనకుడు, సనందనుడు, సనాతనుడు, సనత్కుమారుడు. చిన్నప్పటి నుంచి వీళ్ళు వేదాలు చదివారు, యజ్ఞాలు చేశారు, తపస్సు చేశారు. అయినా ఒక సందేహం మాత్రం అలాగే ఉండిపోయింది. ఈ జన్మ ఎందుకు? పరమసత్యం ఏంటి? నిజమైన జ్ఞానం అంటే ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం వాళ్ళు పరమశివుణ్ణి ఆశ్రయించారు. ఒక వటవృక్షం కింద దక్షిణ దిక్కు వైపు చూసి ఒక యువకుడు ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. ఆయనే శ్రీ దక్షిణామూర్తి. వాళ్ళు నమస్కరించి ఆయన ఎదుట కూర్చున్నారు. ఇప్పుడు ఒక గొప్ప ఉపన్యాసం వినబోతున్నాం కాబోలు అనుకున్నారు. కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 5 నిమిషాలు, 10 నిమిషాలు ఇంకా మౌనమే. కానీ కొద్దిసేపటికే ఆ నలుగురు మహర్షుల ముఖాల్లో ఆనందం కనిపించింది. వాళ్ళ సందేహాలన్నీ తొలగిపోయాయి. అందుకే దక్షిణామూర్తి స్తోత్రంలో ఇలా చెప్తారు: మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. అంటే మాట్లాడకుండా కూడా పరమసత్యాన్ని బోధించగలిగిన గురువు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠం ఒకటి ఉంది. మాటలు వింటే సమాచారం వస్తుంది, కానీ నిజమైన గురువు దగ్గర ఉంటే మన జీవితమే మారిపోతుంది. అందుకే దక్షిణామూర్తి స్వామి వారి దగ్గర డబ్బు అడగకండి. స్వామి, నాకు మంచి బుద్ధిని ప్రసాదించండి అని ప్రార్థించండి. ఎందుకంటే మంచి బుద్ధి ఉంటే సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతాం. ఆ నిర్ణయాల వల్ల మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచగలుగుతాం. సంపద కూడా వస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో దక్షిణామూర్తి స్వామి వారి ఫోటో ఉండాలని మన పెద్దవాళ్ళు చెప్తారు. ముఖ్యంగా చదువుకునే పిల్లలు, పోటీ పరీక్షలు రాసేవాళ్ళు, ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్ళు ప్రతిరోజు 2 నిమిషాలైనా సరే దక్షిణామూర్తి స్వామి వారిని స్మరించడం చాలా మంచిది. ఒక్కసారి మన జీవితాన్ని చూసుకోండి. ఉదయం లేవగానే ఫోన్, వాట్సాప్, యూట్యూబ్, రీల్స్, వార్తలు, రోజంతా ఇదే. కానీ 5 నిమిషాలైనా మనం నిశ్శబ్దంగా కూర్చోగలుగుతున్నామా? అదే దక్షిణామూర్తి స్వామి వారు మనకి నేర్పించే మొదటి పాఠం, మౌనం. ఎందుకంటే మాటలు బయట ప్రపంచానికి వినిపిస్తాయి, కానీ మౌనం మన అంతరంగాన్ని వినిపిస్తుంది. ఇప్పుడు చాగంటి గారు చెప్పిన ఒక గొప్ప శ్లోకాన్ని మీకు ఇక్కడ చెప్పబోతున్నాను. అదే గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. దీని అర్థం ఏంటో తెలుసా? లోకాలన్నిటికీ గురువైన వాడా, సంసారం అనే వ్యాధికి వైద్యుడా, సకల విద్యలకు నిలయమైన దక్షిణామూర్తి, ఇదే మీకు మా నమస్కారం. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 11 సార్లు భక్తితో జపించాలి. ముఖ్యంగా గురు పౌర్ణమి రోజున ఒక చిన్న దీపం వెలిగించి ఈ శ్లోకాన్ని చదివితే ఆ గురుకృప లభిస్తుందని మన పెద్దవాళ్ళు చెప్తారు. చివరిగా ఒక గొప్ప విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. మనం దేవుణ్ణి చూసి నాకు సంపద ఇవ్వు, ఉద్యోగం ఇవ్వు, ఇల్లు ఇవ్వు, కుటుంబం సంతోషంగా ఉండాలి అని మనం అడుగుతాం. కానీ దక్షిణామూర్తి స్వామి వారు మనకి చెప్పేదేంటో తెలుసా? ముందుగా నేను నీకు జ్ఞానం ఇస్తాను, ఆ జ్ఞానంతో మిగతావన్నీ నువ్వే సంపాదించుకో అని. అందుకే కనీసం గురు పౌర్ణమి రోజైనా ఒక చిన్న సంకల్పం చేయండి. మీ ఇంట్లో దక్షిణామూర్తి స్వామి వారి ఫోటో లేకపోతే ఇప్పుడే తెచ్చిపెట్టుకోండి. వీలైతే ప్రతిరోజు ఒక చిన్న దీపం వెలిగించి స్వామివారి దగ్గర నమస్కారం చేయండి. గురు పౌర్ణమి రోజైనా కనీసం స్వామివారికి శనగలు మాల వేయండి. లేదు అనుకుంటే శనగలను నైవేద్యంగా సమర్పించండి. అది కూడా మా వల్ల కాదు అనుకుంటే ఒక చిన్న పండు లేదంటే బెల్లం ముక్కను నైవేద్యంగా పెట్టండి.
కనీసం 2 నిమిషాలైనా భక్తితో ఆయన్ను స్మరించండి. లక్ష్మీదేవి మనకు సంపదనిస్తుంది, కానీ దక్షిణామూర్తి స్వామివారి అనుగ్రహం మీ జీవితంలో ఉంటే ఆయన మంచి జ్ఞానాన్ని సమర్పిస్తాడు. ఆ జ్ఞానం ఉంటే మిగతావన్నీ వాటంతట అవే వస్తాయి. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః.